मरकजी वजीर किशन रेड्डी ने महाराष्ट्र के इंतखाबी नताइज पर खुशी का इजहार किया। उन्होंने कहा कि महाराष्ट्र के अवाम ने डबल इंजन वाली हुकूमत को ताज पहनाया है। किशन रेड्डी ने कांग्रेस पर तनकीद करते हुए कहा कि दो रियासतों महाराष्ट्र और झारखंड में कांग्रेस अपने बलबूते पर 30 सीटें भी उबूर नहीं कर सकी। रियासत महाराष्ट्र में मराठी लोगों ने हकीकी शिवसेना की मुकम्मल हिमायत की। उन्होंने मजीद कहा कि संजय राउत बेशर्मी से ईवीएम को मैनेज करने की बात कर रहे हैं। कांग्रेस पार्टी तो ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడేటువంటి వ్యక్తులతో శక్తులతో కలిసినందుకు మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బాలాసాహెబ్ ఠాక్రే శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల విశ్వాసం ఉండేటువంటి ఓటర్లందరూ కూడా మూకుమ్మడిగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీలకు మద్దతు ఇచ్చారు। ఇది చాలా మార్పు, స్పష్టమైనటువంటి మార్పు మహారాష్ట్రలో కనిపించింది। బాలాసాహెబ్ ఠాక్రే కొడుకైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే, మనవడైనటువంటి ఆదిత్య ఠాక్రే వీళ్ళ మాటలను లెక్క చేయకుండా ప్రజలు బాలాసాహెబ్ ఠాక్రే మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన ఆలోచన విధానంతో, ఆయన స్ఫూర్తితో కొడుకును కూడా లెక్క చేయకుండా శివసేనకు వాళ్ళతో కలిసినటువంటి పార్టీలకు సరిగ్గా బుద్ధి చెప్పడం జరిగింది। ఈరోజు ఆ వచ్చిన కొన్ని సీట్లు, ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చినటువంటి కొన్ని సీట్లు కూడా శివసేన ఓట్లు కాదది, శివసేన వ్యతిరేక ఓట్లతో ఆ సీట్లు వచ్చాయి। కూడా నిజమైనటువంటి శివసేన టోటల్గా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ పక్కన చేరింది। శివసేన ఏ లక్ష్యాల కోసం పెట్టారో, ఆయన కొడుకు పార్టీని ఎవరి చేతిలో పెట్టాడు, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఏ రకంగానైతే శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేశారో, మహారాష్ట్ర ప్రజలు కూడా ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసి బాలాసాహెబ్ ఠాక్రే యొక్క ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడడం అనేటువంటిది ఎన్నికల్లో మరొక ప్రత్యేకతని సందర్భంగా మనయేస్తాను। నావనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఉద్ధవ్ ఠాక్రేని కానీ రాజకీయ కురువృద్ధుడుగా నా కనుసైగల్లో మహారాష్ట్ర నడుస్తుందని, నా కనుసైగల్లో మరాఠవాడ ఉంటుందని ప్రగల్భాలు పలిపెట్టేటువంటి శరద్ పవార్ గారి పట్ల కూడా ప్రజలు ఏ రకంగా తీర్పునిచ్చారో మనము అర్థం చేసుకోవచ్చు। मरकजी वजीर बंडी संजय ने महाराष्ट्र में बीजेपी को मिली कामयाबी पर खुशी का इजहार करते हुए सीएम रेवंत रेड्डी को अपनी तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि रेवंत रेड्डी 10 बार महाराष्ट्र गए, लेकिन रेवंत रेड्डी ने जो भी सीट पर मुहिम चलाई वो सीटें हार गए। उन्होंने कहा कि महाराष्ट्र में कांग्रेस इत्तेहाद ने जो पैसा खर्च किया वो तेलंगाना और कर्नाटक से गया, लेकिन वो वहां नहीं जीत पाए। महाराष्ट्र में कांग्रेस इत्तेहाद की शिकस्त तेलंगाना और कर्नाटक में कांग्रेस हुकूमतों की नाकामी का नतीजा है। ఇప్పుడే ఫలితాలు ఇంకా వెలువడుతున్నాయి। మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మ్రోగిస్తున్నది। ఎక్కడ చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది। ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి ఇలా ఈ ఫలితాలతోని। వాళ్ళు ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది, మ్యాజిక్ ఫిగర్ దాటింది। గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం। దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది, ఈసారి 125 స్థానాలు పైగా గెలవబోతున్నమాట। కాంగ్రెస్ పార్టీ 125 స్థానాల్లో పోటీ చేసింది, 20 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ। దాంతో పాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది। మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు। నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రమాట పనిచేసింది। వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు ఇవాళ
ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయ్యారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది, కానీ ఈసారి మెజార్టీ విపరీతంగా పెరిగింది సార్. ఉద్దవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా, హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గల్లంతైపోయినాయి పార్టీలను కూడా. మహారాష్ట్రలో హిందూ సమాజం చైతన్యాన్ని చాటింది. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు, అనేక రకాల కుట్రలు చేశారు. కానీ అక్కడ ధర్మం గెలిచింది. ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. వాళ్ళ ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేసినాయి.